జాతీయ సమస్య ఎవరు రేవంత్ రెడ్డి అంటున్నాడు. కనుక కేంద్రంతో నేను మాట్లాడి చెబుతాను అని చాలా స్పష్టంగా చెప్పాడు, మాట్లాడుతున్నాడు. కేంద్రం చెప్పింది కూడా ఆయన వింటున్నాడు, కేంద్రంతో చక్కగా సహకరిస్తున్నాడు. కాకపోతే దాన్ని తాను క్లెయిమ్ చేసుకుంటున్నాడు ఎంత చక్కగా. అమిత్ షాతో నేను చర్చించాను, మీ ఇబ్బందులు అన్ని పోలీసులయంట మావోయిస్టుల ఇద్దరి ఇబ్బందులు వారి ముందు నేను ఉంచాను. అయితే అమిత్ షా నాకేం చెప్పాడంటే, ఆయుధాలతో లొంగిపోయిన వారికి భరోసా ఇవ్వమన్నారు, దయచేసి ఇది గమనించాలి. ఇది కమిట్మెంట్ అంటారు. కనుక సరెండర్ కావాలంటే అందరు అడవుల నుంచి వచ్చేసి అవన్నీ డంపులో దాపెట్టి వచ్చేది కాదు. ఆయుధము బంద్ కావాలి, వ్యక్తులు కాదు. ఇక్కడ వ్యక్తులు జనంలో కలిసిపోవాలి, సంతోషం, వాళ్ళు హ్యాపీగా బతికితే ఎవరికి బాధ లేదు. కాకపోతే ఆయుధం మాయం కావాలి. ఇది కేంద్రానికి ఉన్నటువంటి నిబద్ధత. కనుక ఇది రేవంత్ రెడ్డి చాలా గట్టిగానే చెప్తున్నాడు. అంటే గన్తో ఆయుధంతో సరెండర్ అయ్యే వాళ్ళనే కన్సిడర్ చేస్తున్నారు అక్కడ ఛత్తీస్గఢ్ లో కానీ, అక్కడ కానీ, ఇంతకు ముందు కానీ అవేటివి రాజ్యాంగాన్ని చేతిలో తీసుకొని తుపాకులు అప్పజెప్పినటువంటి సీనరీ ఇదంతా కూడా ఏంటి అంటే, తుపాకులు అప్పజెప్పాల్సిందే, రాజ్యాంగబద్ధంగా మనము జనజీవనంలో కలిసి బ్రతకాలి, డెమోక్రసీలోకి రావాలి. ఇది మెసేజ్ అక్కడ నుంచి కేంద్రం నుంచి చాలా స్పష్టంగా ఉంది. రేవంత్ రెడ్డి ఏ స్టాండ్ తీసుకున్నప్పటికీ చర్చలు జరపాలా అన్నప్పటికీ, అలాగే పేదరికం ఉన్నంత కాలం నక్సలిజం ఉంటుంది అనేటువంటి వంకర టింకర స్టేట్మెంట్లు ఉన్నప్పటికీ చేయాల్సిన పని ఖచ్చితంగా చేస్తున్నాడు కేంద్రంతో కలిసి. చెప్పడానికి మొహమాటం అంతేగాని చెప్తే మళ్ళా మేకపోతు గంభీరం ఏడబడిపోతామో అని. ఎందుకంటే అది కాంగ్రెస్, మళ్ళా రాహుల్ గాంధీకి ఇవన్నీ రిలేషన్ ఉంటది కనుక జవాబు చెప్పుకోవాలి కనుక చాలా చక్కటి పాత్ర నాటకీయంగా అద్భుతంగా చేస్తుంది. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. నేను ఇంకా చాలా విషయాలు ఆయన మాటల్లో వచ్చినటువంటి విషయాలే నేను చెప్పగలను. కనుక మా పోలీసులు ఎంతో సహకరించారు, వాళ్ళందరికీ కృతజ్ఞతలు. 130 మంది మావోయిస్టులు భారీ ఆయుధాలతో లొంగిపోయారు. ఇంత పెద్ద మొత్తంలో దేశంలోనే ఇది అతిపెద్ద సంఖ్య. ఇవన్నీ ఆయన క్లెయిమ్ చేసుకుంటున్నాడు. ముఖ్యమంత్రి ఆయన క్లెయిమ్ చేసుకోవాలి. అతిపెద్ద సంఖ్యనైనా ఇంతకుముందు ఇంతకంటే ఎక్కువ అన్నాడు ఆయన, అన్నాడు నాకు తెలియదు కానీ. మీరు అబ్జర్వ్ చేసిన ఈ 30-40 సంవత్సరాల్లో అట్లా ఉందా? అట్టే టైం అని ఏదన్నా అనుకున్నా. మల్లోజుల వేణుగోపాల్ దగ్గర, మల్లోజుల వేణుగోపాల్ ఉన్నప్పుడు ఎంతమంది లొంగిపోయారు మహారాష్ట్రలో ఫడ్నవీస్ దగ్గర? అక్కడ కూడా పెద్ద నెంబరే ఉన్నది కనుక నాకు కరెక్ట్ గా తెలియదు కానీ మొత్తం మీద వారు చెప్పిన మాటల్లో ఏంటంటే ఆయన అనేసాడు అతిపెద్ద ఇది బిగ్గెస్ట్ నెంబర్ అని. కానీ ఈ రోజు 80, రేపు 60, ఇంకో రోజు చాలా పెద్ద నెంబర్లు. తెలంగాణ తెలంగాణలోనే 2020 మంది లేండి అక్కడ 60 మంది. అవును 60 మంది. అంటే మరుసటి రోజు ఇంకా పెద్ద నంబర్ వచ్చింది. టోటల్ గా అంతటికన్నా ఎక్కువైతే లేదు ఎక్కడ కూడా. 2024 నుంచి ఇప్పటి వరకు 720 మంది తెలంగాణలో లొంగిపోయారని కూడా చాలా గర్వంగా ఎవరు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. చాలా సంతోషం. ఇది ఏంటంటే దేశంలో వాతావరణం మారింది. భరత్ గారు 210 మంది వాసుదేవరావు గారితో లొంగిపోయారు. అవును, తక్కలపల్లి వాసుదేవరావు గారితో 210 మంది లొంగిపోయారు. ఎప్పుడది? కానీ అక్టోబర్ 17. ఈ రోజు అయితే సీఎం క్లెయిమ్ చేశారు ఇది దేశంలోనే పెద్ద సంఖ్య. సంభవం ఏంటంటే ఆయన క్రెడిట్ ను తీసుకోవాలనేటువంటి వ్యక్తుల సంఖ్య కాదు, వెపన్ల సంఖ్య పెద్దది. 2 చేతులున్నాయి కదా, 2 చేతుల్లో 2 తుపాకులు పట్టుకోవచ్చు. 130 మంది 124 వెపన్స్ ఇచ్చారని కూడా ఇచ్చారు. ఈ రోజు వెపన్స్ అంత లేవు. కాదు ఒక్క నిమిషం, మీరు శివధర్ రెడ్డి స్టేట్మెంట్ వినలేదు. 200 పైన వెపన్స్ సరెండర్ చేశారు, చేతుల్లో మాత్రం వాళ్ళు 124 పట్టుకొచ్చారు. వీళ్ళు సరెండర్ చేసిన వెపన్ల సంఖ్య మాత్రం 200+. తప్పండి అది. లేదు ఆయన చెప్పిండు, శివధర్ రెడ్డి చెప్పాడు. 124 వెపన్స్ అదేమో వీళ్ళు పట్టుకొచ్చినాయి అవి. శివధర్ రెడ్డి చెప్పింది ఏంటంటే మొత్తం వెపన్స్ దొరికినాయి, డంపులలో దొరికినాయి కూడా ఆయన లెక్క చెప్పాడు. అయితే ఒక చిన్న ఫినిషింగ్ మాట ఒక్కటి చెప్తాను బాలాజీ. ఇది ఏది ఉన్నా మనం వారు అన్నట్టుగా ఇంతకు మొదలు శరత్ గారు అన్నారు కదా, వెల్కమ్ చేయాలి. ఈ దేశంలో 2వ
ఇది ఉండకూడదు, రక్తపాతం జరగకూడదు, అందరం బ్రతికే ఉండాలి, ఎవరు చావకూడదు. అది మావోయిస్ట్ అయినా మామూలు వ్యక్తి అయినా బ్రతకాలి. అయితే ఇందులో ఒక విషయం ఆ శరత్ గారు మాత్రం ఎంత బాగా చెప్పారంటే, రేవంత్ రెడ్డికి కలిగిన ఒక గొప్ప అదృష్టము, దేవతామూర్తులు ఆకాశం నుంచి వస్తే స్వయంగా తానే ఉండి స్వాగతం పలుకున్న రీతిలో వారు చెప్పడం ఏదైతుందో అదొక్కటే నాకు కొంచెం ఇబ్బంది కలిగించింది. ఇంతకాలము ఈ 60 ఏళ్ళు 70 ఏళ్ళది ఇది తప్పుదారి అని ఈరోజు అర్థమైంది. అందరికి కూడా జరగాల్సిన నష్టం అందరికీ జరిగింది. మావోయిస్టులకు జరిగింది, కామన్ మ్యాన్ కు జరిగింది, పోలీసులకు జరిగింది. రక్తం పారింది. ఈ సిద్ధాంతం కోసమే పారింది. కనుక దీన్ని ఇంకా దీన్ని హీరో వర్షిప్ చేసి ఇంకేదో అన్నట్టుగా చేసే కన్నా బాగుంది దీన్ని వెల్కమ్ చేయడం మంచిది. కనుక రేవంత్ రెడ్డికి లొంగిపోతున్న సమయంలో వారికి పునరావాసం అవి చాలా జాగ్రత్తగా చేస్తే సరిపోతుంది. ఆయన ఎటువంటి అక్కడ కూడా మళ్ళా ఇవేమీ చేయకుండా మినిమం ఏదైతే వాళ్ళు కోరుకునేది ఏంటి, ప్రాణరక్షణ కావాలి, బయటికి రావాలంటే ఆ ఏర్పాటు రేవంత్ రెడ్డి చేస్తాడు. ఇక ఒక విశ్వాసం వచ్చింది కనుక అది మంచిది. పైగా ఏమంటాము, సిపిఐఎంఎల్ పార్టీని కూడా రద్దు చేసి వస్తామని నాకు చెప్పారు అని అన్నారు. మరి ఇది ఎందుకు చెప్పారో నాకు తెలియదు. అది ఆల్రెడీ బ్యాన్ పార్టీ కనుక రద్దు చేయాల్సిన, అంటే వాళ్ళు ఇండివిజువల్ గా వాళ్ళ సిపిఎంఎల్ బీహార్ లో కూడా ఉంది, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉంది. అవి బ్యాండ్ పార్టీస్ కాదనుకుంటా. అక్కడ ఉన్నాయి. బహుశా దీపాంకర్ భట్టాచార్యలో ఏదో ఉన్నారు. సిపిఎంఎల్ కంటెస్ట్ చేస్తుంది. సిపిఎంఎల్ లో చాలా రకాలు ఉన్నాయి. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఏమో మన దగ్గర కూడా ఉంది కదా. భరత్ గారు, ఇప్పుడు మూలబడేది ఒక పీపుల్స్ వారే, అంటే మావోయిస్ట్ పార్టీ. మిగతా అన్ని అట్లే ఉన్నాయి. అన్ని అంటే అందరూ అండర్ గ్రౌండ్ లో లేరు కదా. ఇది సిపిఐ మావోయిస్ట్ కదా. సిపిఐ మావోయిస్ట్ ఒక్కటే ఇప్పుడు అక్టోబర్ 31, మన మార్చ్ 31. అవును. మిగిలిన వాళ్ళ గురించి అమిత్ షా గారికి ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళు ఏం దళాలు లేవు, వాళ్ళు అడవులలో లేరు, వాళ్ళు పోటీ చేస్తుండే ఎలక్షన్ల బీహార్ లో మొన్నటి దాకా 266 ఇప్పుడు ఈ సంవత్సరంలో 266 వెపన్స్, 721 మంది మావోయిస్టులు లొంగిపోయినారు తెలంగాణ పోలీసుల దగ్గరే. 721 ఇక్కడ లొంగిపోయారు టోటల్ చెప్తారు. కొసమేర్పు భరత్ ఏంటంటే చివరిలో ఏమంటాము, ఆలస్యమైన మంచి పని ఏంటంటే ఒక దళిత నేతను నాయకుడిగా ప్రకటించింది మావోయిస్ట్ పార్టీ. అందుకే చాలా రీజనబుల్ గా, చాలా విజ్డమ్ తో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. సాయుధ పోరాటం ఈ మార్గం సరి అయింది కాదు అని. ఇలాంటి నేతను ఒక 20 ఏళ్ల క్రితం చేసింటే కూడా ఆ నిర్ణయం జరిగేదేమో అని నా ఆశ. ప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నుంచి ప్రకాష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. ప్రకాష్ రెడ్డి గారు, సో ఏంటి, గణపతిని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందా, లేకపోతే రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోతారా? మార్చి 31 డెడ్ లైన్ అయితే, డెడ్ లైన్ దగ్గరలో ఉన్నారు. ఇక గణపతి ఇంకొక 7 తెలంగాణలో అయితే, ఇక దేశవ్యాప్తంగా ఎంతమందో తెలియదు. టార్గెట్ అచీవ్ అవుతున్నారు. మిగతా టార్గెట్స్ ఫైనాన్షియల్ టార్గెట్స్ ఏమో కానీ ఈ టార్గెట్ అయితే అచీవ్ అవుతున్నారు. సార్, ముందు పెద్దలందరికీ నమస్కారం సార్. నేను ముందు అభినందనలు చెప్పాల్సింది అమిత్ షా గారికి సార్. అంటే నేను ఇంత పెద్ద ఎపిసోడ్ జరుగుతుంటే రేవంత్ రెడ్డిని ఎంత ప్రైజ్ చేయడం పక్కన పెట్టేస్తే నేనైతే అమిత్ షా గారికి అభినందనలు చెప్తాను సార్. అమిత్ షా గారు చెప్పినటువంటి రెండు ప్రధానమైన అంశాలు ఏంటంటే, తుపాకీని సరెండర్ చేస్తే అంటే తుపాకులు బజార్లో ఎవరి వ్యక్తులు ప్రైవేట్ రైతుల దగ్గర ఉండొద్దు అనేటువంటిది ఒక లక్ష్యం సార్. ప్రజాస్వామ్యంలో అక్రమ తుపాకులు ఎవరి దగ్గర ఉండొద్దు. అది తీవ్రవాదుల దగ్గర ఉండొద్దు, నక్సలైట్ల దగ్గర ఉండొద్దు, ఈవెన్ మత తీవ్రవాదుల దగ్గర ఉండకూడదు. కాబట్టి ఆయుధం అనేటువంటిది బయట ఉండడం అనేటువంటిది ప్రజాస్వామ్యాన్ని గొడ్డలు పెట్టు. ఇది నేను చెప్తున్నా సార్. మురళీ మనోహర్ గారు కూడా ఉన్నారు, మాతో పాటు కలిసి పనిచేశారు. 40 సంవత్సరాల క్రితం సార్, 40 సంవత్సరాల క్రితం నాకు గుర్తుంది, మేము మా రెగ్యులర్ స్టడీ సర్కిల్లో ఈ అంశం మీద ఒకరోజు డిబేట్ చేసుకున్నాం సార్. తుపాకీ అనేటువంటిది బయట ఉండడం ప్రజాస్వామ్యాన్ని గొడ్డలు పెట్టి ఎప్పుడైనా అని. కాబట్టి అంటే ఏ రకమైన తుపాకీ అని, ఇప్పుడు ఇరాన్ లో ఉన్న తీవ్రవాదులు కావచ్చు, గాజాలో ఉన్న తీవ్రవాదులు కావచ్చు, ఎవరి దగ్గరైనా ప్రభుత్వ అధీనంలో తుపాకులు ఉండాలి, వెపన్ ఉండాలి. ప్రైవేటు వ్యక్తుల దగ్గర వెపన్ ఉంటే అది ఎక్కడైనా సరే ప్రపంచంలో అది ప్రజాస్వామ్యాన్ని తుంచేస్తుంది, ప్రజాస్వామ్యాన్ని కలరాస్తుంది.
ఇదే విషయాన్ని అమిత్ షా గారు చాలా స్పష్టమైన అర్థమైన భాషలో తుపాకీతో సరెండర్ కమ్మని చెప్పారు సార్. ఇది చాలా స్పష్టంగా. కాబట్టి ముందు వారి యొక్క ఆలోచన శక్తికి, వారి యొక్క మేధాశక్తికి ప్రజాస్వామ్య పరిరక్షణలో ఆ టీచర్ అడిగిన నేను ఫోన్ చేసిన మీ ప్రిన్సిపాల్ మేడంకి. శరత్ గారు మీ వాయిస్ వస్తుంది, ఎస్ మ్యూట్ చేయండి. ఎస్ సార్, ప్రజాస్వామ్య పరిరక్షణలో అమిత్ షా గారి పాత్రను ఈ రోజు భారత ప్రజలందరూ కూడా ఒక హోమ్ మినిస్టర్ గా వారు తీసుకున్న నిర్ణయాన్ని మనం అభినందించాలి సార్. ముందుగా అభినందించాల్సింది అమిత్ షా గారిని సార్. రెండో పాయింట్ ఏంటంటే, ఇంత ఛాలెంజ్ గా నాకు తెలిసిన ప్రపంచంలో ఏ దేశంలో కూడా, ఈ దేశమే కాదు ఏ దేశంలో కూడా ఒక హోం మంత్రి శాంతి భద్రతల పరిరక్షణ అనే అంశాన్ని ప్రధానంగా తీసుకొని ఈ రకమైనటువంటి ఒక చర్యను ఆపరేషన్ కగారు 31 మార్చి ఒక 2 రోజులు అటు ఇటు ఆ డేట్లు పెద్ద ఇంపార్టెంట్ కాదు. 31 మార్చి అంటే మన ఒక అండర్స్టాండింగ్ కోసం ఒక డెడ్ లైన్ అది. కానీ ఆ లోపల పూర్తిగా ఆపరేషన్ కగారు పేరు మీద ఏదైతే మావోయిస్ట్ ఆర్గనైజేషన్స్ తుపాకీ పట్టుకొని సాయుధ పోరాటం ద్వారా రాజ్యం మీద యుద్ధం చేసి రాజ్యాధికారం చేస్తామనేటువంటి ఆలోచన నుంచి ప్రజలను పూర్తిగా మళ్లించినటువంటి ఇటువైపు తీసుకొచ్చినటువంటి అమిత్ షా గారి యొక్క క్రెడిట్ సార్ మొత్తం కూడా. దానికి మద్దతు ఇచ్చినటువంటి సాయుధ బలగాలు ఏవైతే అది సిఆర్పిఎఫ్ కావచ్చు, సిఐఎస్ఎఫ్ కావచ్చు, మిగతా బలగాలన్నీ కూడా. అయితే ఈ ఆపరేషన్ కగారు అనేది ఒక సాంకేతికంగా ఒక పెట్టుకున్న పేరే సార్, పెట్టుకున్న పేరే తప్ప అది పెద్ద ఇష్యూ కాదు. కానీ నేనేమంటా అంటే సార్, మనం ఈ అంశాన్ని మేము 40 సంవత్సరాల క్రితం చర్చించినాం సార్. 40 సంవత్సరాల క్రితం భారత రాజ్యాంగం పరిరక్షించబడాలి, రాజ్యాంగానికి లోబడి కార్యక్రమాలు ఉండాలి, రాజ్యాంగానికి లోబడి ఎవరైనా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల పోటీ చేయొచ్చు, తమ కార్యక్రమాలు చేయొచ్చు, నిరసన వ్యక్తం చేయొచ్చు, నిరసన చెప్పే అధికారం ఉంది, ప్రజల తరఫున వాళ్ళు పోరాటం కూడా చేయొచ్చు. ఆయుధాలు లేకుండా ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా తప్పకుండా పోరాటం చేయొచ్చు. ఇదే మాట 40 ఏళ్ల కింద చెప్పినాం, కానీ వాళ్ళకి ఎక్కలేదు. 40 ఏళ్లలో జరిగినటువంటి నష్టం, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. స్టిల్ ఇప్పటికైనా వాళ్ళందరూ వస్తున్నారు అంటే అభినందించాలి, గౌరవించాలి వాళ్ళ ఈ అంశాన్ని. దాని తర్వాత ఇప్పుడు ఎవరు చేస్తున్నా ఈ పని ఎవరు చేస్తున్నా మనం దాన్ని స్వాగతించాలి సార్. కానీ క్రెడిట్ మాత్రం నేను 100% క్రెడిట్ అది అమిత్ షా గారికే ఇస్తాను సార్. అమిత్ షా రేవంత్ రెడ్డికి ఇవ్వరా? ఎందుకు ఇవ్వరు రేవంత్ రెడ్డికి? సార్ రేవంత్ రెడ్డికి ఎందుకు ఇవ్వనంటే, నేను మళ్ళీ చెప్తున్నాను సార్, నిన్న మొన్నటి దాకా ఈవెన్ 6 నెలల కింద, ఏడాది కింద, 2 ఏళ్ల కింద కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అంటే నేను మళ్ళీ చెప్తున్నా, మావోయిస్ట్ ఆలోచనలతోటి పనిచేస్తున్నటువంటి తుపాకీ బట్టి సాయుధ పోరాటం వాళ్ళను పరోక్షంగా మద్దతు ఇచ్చి పరోక్షంగా వాళ్ళకు సహకరించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ సార్. ఈ రాష్ట్రంలో కదా, చాలా రాష్ట్రాల్లో. ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ నాయకత్వం మొత్తాన్ని తుడిచిపెట్టేశారు మావోయిస్టులు. అది సెల్వా జోడి పేరు మీద జరిగింది, దాన్ని కూడా విమర్శించారు సార్. దానికి మీరు ఈ మొన్న ఎలక్షన్స్ కాదు, అంతకు ముందు ఎలక్షన్స్ లో